హలో గాయ్స్, మనం వచ్చేసి మనమైతే పెట్టాం కదా బ్లీచ్ ఎపిసోడ్ 1 వచ్చేసి ఇప్పుడైతే బ్లీచ్ ఎపిసోడ్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. గైస్ అందరూ అయితే సపోర్ట్ చేయండి మావా. దానికైతే ఎవరైతే సపోర్ట్ చేయలేదు, ఎక్కువ వ్యూస్ కూడా రాలేదు మావా. ఇంకా రీక్యాప్ చూసుకుంటే మన లాస్ట్ వీడియోలో మన ఇచ్చిగో వచ్చేసి మన గోస్ట్లను చూసే పవర్ ఉండడం వల్ల అనుకోకుండా రూకీ అని అయితే కలుస్తాడనమాట. తర్వాత వాళ్ళ ఇంటి మీద అయితే ఒక హాలో అయితే అటాక్ చేస్తుంది అనమాట. తర్వాత ఇంకా మన ఇచ్చిగో వచ్చేసి రూక్యా పవర్స్ అయితే తీసుకుంటాడు అనమాట. తీసుకుని ఒక సోల్ వేపర్గా అయితే మారుతాడు. ఓకే, ఇంకా ఇక్కడితో అయితే మనం వీడియో ఇక్కడ రీక్యాప్ అయితే అయిపోద్ది. ఇంకా మనం వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోతాం అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ పెట్టుకోండి మావా. ఇంకా వీడియో స్టార్టింగ్లో మన హీరో డాడీ వచ్చేసి మన హీరోని అయితే లేపుతాడు అనమాట, గట్టిగా తన్నేసి. తర్వాత హీరో వచ్చేసి ఇంకా కిందకు వచ్చి చూస్తాడు అనమాట. కిందకు వచ్చి చూస్తే అక్కడ పెద్ద బొక్క అయితే ఉంటుంది ఇంటికి వచ్చేసి. ఈ బొక్క ఎలా వచ్చింది, అలాగే మా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఏమీ గుర్తులేవు. నాకు తెలిసి రూక్యా తన సోల్ సొసైటీకి అయితే మళ్ళీ తిరిగి అయితే వెళ్ళిపోయి ఉంటుంది అని అయితే అనుకుంటాడు అనమాట. తర్వాత తన స్కూల్ ఫ్రెండ్స్ అయితే మాట్లాడుతూ ఉంటే ఒక కొత్త స్టూడెంట్ అయితే వస్తుంది అనమాట. తను ఎవరో కాదు, రూక్యా అనమాట. తర్వాత ఇచ్చిగో వచ్చేసి రూక్యాని వచ్చేసి టాప్ పైకి అయితే తీసుకెళ్తాడు, స్కూల్ టాప్ పైకి. అలాగే అడుగుతాడు, నువ్వు సోల్ సొసైటీకి వెళ్ళలేదా అంటే, అది నీ వల్లే, నువ్వు నా పవర్స్ అన్ని తీసేసుకున్నావు, అందుకే నేను ఈ గ్లీమ్డ్ బాడీలో ఇరుక్కుపోయాను అనేది చెప్తుంది అనమాట. గ్లీమ్డ్ బాడీ అంటే టెంపరీ ఒక ఆర్టిఫిషియల్ బాడీ అనమాట. నువ్వు ఇంకా నా పవర్స్ తిరిగి వచ్చేదాకా నా జాబ్ నువ్వు చెయ్యాలి అనేది చెప్తుంది అనమాట రూక్యా వచ్చేసి. ఇచ్చిగో వచ్చేసి దానికైతే ఒప్పుకోడు అనమాట. గుండాలతో ఫైట్ చేయమంటే అనుకోవచ్చు, కానీ గాడ్జిల్లాస్ తో ఫైట్ చేస్తే ఎటు కాకుండా అయిపోతాం అనేది చెప్తాడు అనమాట. తర్వాత రూక్యా మొన్నటిసారి ఫైట్ చేసావు కదరా మరి అంటది, అది వచ్చేసి మా ఫ్యామిలీ కోసం చేసా, ఇంకొకరి కోసం అయితే రిస్క్ తీసుకోలేను అనేది చెప్తాడు. తర్వాత రూక్యా ప్లాన్ ఏ పని చేయకపోతే నా ప్లాన్ బి ఉంది కదా అని చెప్పేసి మన ఇచ్చిగో సోల్ వచ్చేసి బయటకు తీసేస్తాను అనమాట. తర్వాత ఇచ్చిగో అడుగుతాడు, నా సోల్ ఏం చేసేవని మర్యాదగా చెప్పు, నేను చనిపోయానా అని అయితే చెప్తుంది అనమాట. తర్వాత ఇచ్చిగో నాకు కూడా రా చెప్తాను అని అయితే చెప్తుంది. తర్వాత ఇచ్చిగోని తీసుకుని ఒక గార్డెన్ కి అయితే తీసుకెళ్తుంది అనమాట మన రూక్యా వచ్చేసి. అక్కడైతే ఒక చిన్న పిల్లోడిని అయితే ఒక హాలో అయితే వెంటాడుతూ ఉంటది అనమాట. ఇచ్చిగో ఆ పిల్లోడికి హెల్ప్ చేద్దామని వెళ్తే రూక్యా ఆగు, అప్పుడే కాదు అనేది ఉంటది. ఇప్పుడు ఏంటి, నా కళ్ళు ముందు ఒక పిల్లోడు హెల్ప్ కోసం పరిగెడుతున్నాడు, నేను హెల్ప్ చేస్తానంటే సోల్ రేపర్స్ అనేవాడు ప్రతి ఒక్క సోల్ ని ఈక్వల్ గా చూడాలి, అంతేలా వేరేగా చూడకూడదు అని అయితే రూక్యా అయితే చెప్తుంది అనమాట ఇచ్చిగోతో. కానీ ఇచ్చిగో మాత్రం అయితే మాట ఏంటనమాట, ఇలా సోల్ కాల్ అయితే నరికేస్తాడు అనమాట, 2 కాళ్ళు అయితే నరికేస్తాడు. తర్వాత రూక్యా వచ్చి షాక్ అవుతుంది అనమాట. తర్వాత ఇచ్చిగో ఆ పిల్లోడికి అయితే హెల్ప్ చేస్తాడు అనమాట. తర్వాత ఆ సోల్ అయితే మొత్తం ఆ హాలోని మొత్తం నరికేస్తాడు అనమాట. తర్వాత ఆ పిల్లోడు సోల్ అయితే ప్యూరిఫై చేసి సోల్ సొసైటీకి అయితే పంపించేస్తాడు అనమాట ఇచ్చిగో వచ్చేసి. తర్వాత రూక్యా, నువ్వు నీ బాగా పనిచేస్తున్నట్టున్నావు, నీ జాబ్ లో నువ్వు మునిగిపోయినట్టున్నావు అనేది చెప్తుంది అనమాట. తర్వాత రూక్యా, నువ్వు నీ జాబ్ చేయడానికి అయితే ఒప్పుకోవాలి అనేది చెప్తే తర్వాత ఒరేహిమే నా కార్ అయితే గుద్దేస్తుంది అనమాట. తర్వాత ఇచ్చిగో వచ్చి, ఒరేహిమే నీకేం అవ్వలేదు కదా అని అయితే అడుగుతాడు అనమాట. ఇచ్చిగో వచ్చేసి ఒరేహిమే నాకేం అవ్వలేదు, చూసావు కదా ఎంత యాక్టివ్ గా ఉన్నాను అని అయితే చెప్తుంది. రూక్యా మాత్రం తన కాల్ అయితే చూస్తుంది అనమాట. తన కాల్ మీద ఒక మార్క్ అయితే ఉంటది. తర్వాత అడుగుతుంది అనమాట రూక్యా అది ఏంటి అని అడుగుతుంది. అది ఇప్పుడు కార్ యాక్సిడెంట్ వల్ల అయ్యి ఉంటది అని అయితే చెప్తుంది అనమాట. తర్వాత రూక్యా వచ్చేసి ఇచ్చిగోతో తనకి ఏమన్నా ఒక ఒరేహిమేకి ఒక బ్రదర్ కానీ ఎవరన్నా చనిపోయారా అని అయితే అడుగుతుంది అనమాట. అవును, 3 సంవత్సరాల క్రితం తనకు ఒక బ్రదర్ ఉండేవాడు కానీ చనిపోయాడు, నీకు ఇప్పుడు ఎందుకులే అని అయితే అంటది. తర్వాత మన ఓడైతే కామిక్స్ చదువుకుంటా ఉంటాడు. సడన్ గా అయితే డ్రెస్సింగ్ టేబుల్ నుంచి రూక్యా అయితే వస్తుంది అనమాట. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావే అని అయితే అంటుంది. తను ఇప్పుడు టైం లేదు తొందరగా అని చెప్పేసి తన సోల్ అయితే బయటకు తీస్తుంది. బెడ్ లోంచి అయితే ఒక చెయ్యి అయితే బయటకు వస్తుంది అనమాట హాలోది. మన ఇచ్చిగో అయితే టాయిలెట్ అడిపోద్ది అనమాట నేను చూసి. తర్వాత వచ్చేసి మన ఇచ్చిగో అయితే దాంతో ఫేస్ టు ఫేస్ అయితే దిగుతాడు. తర్వాత ఇచ్చిగో దాని మీద అయితే అటాక్ చేద్దాం అనుకుంటాడు అనమాట. అటాక్ చేద్దాం అనేసి కత్తి అయితే ఎత్తుతాడు. ఎత్తేగానే తన ఫేస్ అయితే మాస్క్ అయితే ఉంటుంది కదా, అయితే తెగిపోతుంది అనమాట. ఇచ్చిగో వచ్చి షాక్ అవుతాడు, ఎందుకంటే అది వచ్చేసి ఒరేహిమే బ్రదర్. రూక్యా అయితే అడుగుతుంది అనమాట ఏమైంది అని చెప్పేసి ఇచ్చిగోతో, కానీ అది ఒక ఒరేహిమే బ్రదర్ అని చెప్తుంది అనమాట. మన ఇచ్చిగో వచ్చేసి, నువ్వు దాన్ని సింగిల్ అటాక్ లోనే లేపేయాల్సింది, హాలోస్ అనేటివి వాటి రివీల్ అయితే అవ్వకూడదు, నువ్వు అందుకని చెప్పి దాన్ని సింగిల్ అటాక్ లోనే వేసేయాలి అని అయితే చెప్తుంది అనమాట ఇచ్చిగోతో వచ్చేసి. తర్వాత ఇచ్చిగో హాలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది నీకు తెలుసు అని అయితే అడుగుతాడు. తర్వాత రూక్యా అది ఇప్పుడు వచ్చేసి వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటది.
అంటే ఓరేహిమే దగ్గరకా నువ్వు ఇప్పుడా చెప్పేది ఇందక్కడ దాకా ఏం చేసావు అని అయితే అడుగుతాను అనమాట. నువ్వు ఆలోచించు, నువ్వు కానీ దాన్ని చంపలేదంటే అది ఓరేహిమేని చంపేస్తుంది. ఇప్పుడు ఓరేహిమే డేంజర్ లో ఉంది అని చెప్తున్న తర్వాత ఓరేహిమే డాల్ అయితే చిరిగిపోయేది, కింద పడిపోతుంది. ఓరేహిమే దాన్ని చూద్దామని అయితే వెళ్తుంది అనమాట. ఇప్పుడు అంటే ఏంటి అని అయితే అడుగుతాడు అనమాట ఇచ్చిగో వచ్చేసి. తర్వాత రూకీ అయితే చెప్తుంది హాలోస్ ఫాలన్ సోల్స్ అనేది చెప్తుంది అనమాట. తర్వాత ఆ డాల్ నుంచి అయితే ఒక హ్యాండ్ వచ్చి ఈ ఓరేహిమేని అయితే అటాక్ చేస్తుంది అనమాట. తర్వాత ఓరేహిమే ఇక్కడ ఏం జరుగుతుందని అయితే ఆలోచిస్తుంది. తర్వాత ఓరేహిమేని అయితే కట్టేశారు. వాళ్ళ ఫ్రెండ్ కి అయితే అర్థం కాదు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఎదురైతే మనం అయితే తనకి కనిపించము అని చెప్తుంది డూ అనమాట. తర్వాత ఓరేహిమే నువ్వు ఎవరో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అయితే అడుగుతుంది. తర్వాత నువ్వు నన్ను మర్చిపోయావా, నా వాయిస్ ని గుర్తుపడతావా అని అయితే అడుగుతుంది అనమాట. తర్వాత విండో పగలు కొట్టుకుని అయితే మన ఇచ్చిగో అయితే ఎంట్రీ ఇస్తాడు అనమాట. నువ్వు తను ఏమన్నా చేసే ముందు నన్ను ఏదో చెయ్యి అని అయితే అంటాడు. తర్వాత ఇచ్చిగో అయితే అటాక్ చేద్దామని ట్రై చేస్తాడు కానీ ఇచ్చిగోని అయితే బయటికి తోసేస్తుంది అనమాట. ఇప్పుడు ఓరేహిమే అన్నయ్య నువ్వేనా అది అని అయితే అంటది అనమాట. నిజంగా మా అన్నవేనా అని అయితే అడుగుతుంది అనమాట ఓరేహిమేని. నువ్వు నన్ను రోజుకి చిన్నగా మర్చిపోతున్నావు, నేను చచ్చిపోయిన తర్వాత రోజు నాకు ప్రేయర్ చేసేదానివి, కానీ ఇచ్చిగో వచ్చిన తర్వాత నాకు ప్రేయర్ చేస్తాం కూడా మానేసు చెప్తాడు. ఒక అన్నయ్య చెల్లితో ఎప్పుడు అలా మాట్లాడడానికి ఇచ్చిగో అయితే అడ్డు అనమాట. కానీ ఓరేహిమే ఇయర్ రింగ్ చూసి మనోడైతే ఇమోషనల్ అయిపోతాడు అనమాట. అంతా నా వల్లే అన్నయ్య, నిన్ను అడిగాను నువ్వు నా అప్పుడు వెళ్ళకని అని అడుక్కున్నాను అని చెప్తుంది అనమాట. ఇది కాదు అని అయితే అంటా ఉంటాడు అనమాట. మనోడు వచ్చేసి ఫేస్ అయితే లైట్ గా మారుతూ ఉంటది మనోడి. హాలో అవ్వలేదు తన చాయిస్ వల్ల అని అయితే రూకీ అయితే చెప్తుంది అనమాట. తర్వాత మన హాలో మాస్క్ అయితే విరిగిపోతుంది అనమాట. ఓరేహిమే అయితే కిందడిపోతుంది. ఐడో వాడి ఓరేహిమేని సేవ్ చేస్తా అని అయితే చెప్తుంది అనమాట. తర్వాత మన ఇచ్చిగో కత్తి తీసుకుని ఓరేహిమే వాళ్ళ బ్రదర్ వచ్చేసి తను వదిలేసి సోల్ సొసైటీకి అయితే వెళ్ళిపోదామని ట్రై చేస్తాడు అనమాట. తర్వాత రోకి అతన్ని వదిలే తన సోల్ సొసైటీకి వెళ్ళిపోతాడు అని చెప్తుంది అనమాట. తర్వాత ఓరేహిమే అన్నయ్య నీకు గుర్తుందా, నువ్వు నాకు ఇయర్ రింగ్స్ కొనిపించినప్పుడు అదే లాస్ట్ రోజు నేను చూడడం చెప్తే తర్వాత వాళ్ళ అన్నయ్య అయితే హ్యాపీగా అయితే వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత ఓరేహిమే అయితే చెప్తా ఉంటది అనమాట, మా ఇంటికి ఒక పెద్ద హోల్ అడ్డది, అది ఒక పెద్ద గన్న వల్ల అనేది చెప్తుంది అనమాట. అయితే ఫ్లాష్ బ్యాక్ ఒకటి వేస్తాడు అనమాట. రూకీ వచ్చేసి తన మీద ఒకటి అయితే వాడుతుంది అనమాట. అది వల్ల తన మెమరీస్ మర్చిపోయి కొత్త మెమరీస్ అయితే వస్తాయి. తర్వాత ఇచ్చిగో నువ్వు మా ఫ్యామిలీ మీద కూడా అదే వాడావు కదా, నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు చేయడానికి అని అయితే ఇచ్చిగో అయితే అంటాడు అనమాట. తర్వాత నేను ఈ సోల్ రేపర్ జాబ్ చేయడానికి అయితే ఒప్పుకుంటాను అని అయితే అంటాడు అనమాట ఇచ్చిగో వచ్చేసి. ఓకే గైస్, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో మాత్రం కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి అనమాట. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో అయితే తొందరగా తేవడానికి అయితే ట్రై చేస్తాను. ఈ లోపల అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ పెట్టుకోండి మావా. నెక్స్ట్ వీడియో రాగానే అయితే నోటిఫికేషన్ అయితే మీకైతే వచ్చేస్తారు డైరెక్ట్. ఓకే, ఇంకా సీ యూ, టేక్ కేర్, గుడ్ బై గైస్.